హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఈ రోజు నేను మార్నింగ్ రొటీన్ ఎలా చేశానో, సో మా హస్బెండ్కి బాక్స్లోకి ఏమైతే పెట్టానో అవన్నీ కూడా నేను చూపిస్తాను. సో దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడే అండి నేను ఆఫీస్ నుండి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత నేను వంట అయితే చేద్దామని స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు 5:45 అయిపోయిందండి. సో ఈరోజైతే ఇంకా ఎర్లీగా వచ్చాను నేను. సో ఎప్పుడైతే 6 అయిపోతుంది, ఈరోజు 5:45కే వచ్చేసాను. సో నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానండి. సో 5:45 అయితే అయిపోయింది. మా బుడ్డోడు కూడా లేచిపోయాడండి. నా వాయిస్ విని లేచిపోతాడు రోజు, అట్లనే లేచిపోయి అక్కడైతే స్టార్ట్ చేసేసాడు. సో బొమ్మలు అవన్నీ తీసి ఆడడం స్టార్ట్ చేసేసాడండి. నేను ఇప్పుడు టొమాటో అలానే ములక్కాడ పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. దానికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే ములక్కాలు, టమాటాలు అన్నీ కూడా తీసుకున్నాను. ఈలోపు నేను చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నానండి. అలానే ఒక పక్కన ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను. సో ఉప్మా కూడా రెడీ చేసేసుకుంటున్నాను. సో బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూసేయండి, మిస్ కాకుండా. సో నేను ఇప్పుడు ఇక్కడ ములక్కాలన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి. సో అలానే ఒక పక్కన పాన్ కూడా పెట్టేశాను. సో ములక్కాడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం. సో ఇక్కడ పాన్ అయితే నేను పెట్టేసుకున్నానండి. సో కర్రీ కోసం అని చెప్పి. ఇక్కడ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకుంటానండి. చేసేసుకుని కొంచెం మగ్గిన తర్వాత సో పసుపు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. సో నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ ఆనియన్స్ కూడా మగ్గిపోయాయండి. సో నేను ఇప్పుడు పసుపు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. టమాటోస్ అలానే ములక్కాళ్ళన్నీ కూడా యాడ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నేను టమాటోలు అయితే వేసేసానండి. సో మగ్గుతున్నప్పుడు నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఈ లోపు నేను వేరే పాన్ అయితే పెట్టుకున్నానండి. సో ఉప్మా చేయడం కోసం. నాకు అక్కడ ఉప్మాకైతే నేను పాన్ పెట్టేసుకున్నాను. అలానే ములక్కాడకి అవన్నీ కూడా, అంటే ములక్కాడ పులుసు అని చెప్పాను కదా, సో అన్నీ కూడా ఎగురుతున్నాయండి. ఈ లోపు మా బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. సో నేను రాగానే అయితే లేచిపోయాడండి. సో వాడైతే మొత్తం కార్స్ అన్ని అరేంజ్ చేసుకుని ఆడుకుంటున్నాడు, చూపిస్తాను. కార్తికేయ అయితే నేను పొద్దున్నే రాగానే అయితే లేచిపోయాడండి. లేచిపోయి బొమ్మలు పెట్టుకుని అయితే ఆడేసుకుంటున్నాడు పొద్దున్నే. సే హాయ్. ములక్కాళ్ళు అయితే కట్ చేసేసుకున్నానండి. సో ఇలా అయితే కట్ చేసేసుకున్నాను ములక్కాళ్ళు. సో ఇలా పెద్దగా కట్ చేసుకున్నట్టయితే సరిపోతాయి, మరీ చిన్నగా అయినా విరిగిపోతాయండి. సో అందుకే ఇలా అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు ఆనియన్స్ అవన్నీ కూడా మగ్గిపోయాయండి. దాంట్లోకి అయితే నేను షిఫ్ట్ చేసేస్తాను ఇవన్నీ. సో ఇక్కడ నేను ములక్కాడ పులుసుకి అయితే నేను చింతపండు పులుసును కూడా యాడ్ చేసేసుకున్నానండి. సాల్ట్ అలానే చిల్లీ పౌడర్ అన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నానండి. లోపు రైస్ కూడా అయిపోతుంది. అలానే ఒక పక్కన నేను ఉప్మా కూడా చేసేస్తున్నానండి. ఆనియన్ అలానే పోపు దినుసులు అన్నీ వేసుకుని, అలానే కొంచెం పచ్చి శనగపప్పు అలానే పీనట్స్ అవన్నీ కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని అయితే మరిగించుకుంటున్నాను. తర్వాత సూజీని ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసేసుకుంటానండి. ఇక్కడ ఉప్మాకి అయితే వాటర్ బాగా మరిగిపోతున్నాయండి. సో నేను ఇప్పుడు ఉప్మా రవ్వని అయితే యాడ్ చేసేస్తున్నాను.
అయితే బాగా ఉడుకుతుందండి. సో ముక్కలు మొత్తం బాగా ఉడుకుతున్నాయి. సో ములక్కాడ పులుసు కాబట్టి కొంచెం బాగా ఈ వాటర్ అనేవి తిక్కొచ్చే వరకు అయితే మనం ఉడకబెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయిందండి. రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా నాకు కొంచెం కర్రీ అయితే ఉడుకుతుందండి. సో నాకు ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయినట్టే. ఇంకా బాక్స్ సర్దేస్తే అయిపోతుంది. సో నేను ఇక్కడ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. సో రైస్ చూసారా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. కర్రీ కూడా నేను సర్దేశానండి. సో బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో ములక్కాడ కర్రీ కూడా వేసేసి నేనైతే పెట్టేశానండి. సో ఇప్పుడు నేను పాపడ్స్ అయితే వేపుతున్నాను. ఎందుకంటే ఇది ములక్కాడ పులుసు కదా. సో దాంట్లోకి మిరపకాయలు ఉంటాయి కదా. సో మజ్జిగ మిరపకాయలు అవి అయితే వేపుతున్నానండి. అలానే అప్పడాలు కూడా వేపుతున్నాను. అవి కూడా చూపిస్తాను. నేను ఇక్కడ అప్పడాలు కూడా వేపేసానండి. సో ములక్కాడ పులుసు కదా. సో దాంట్లోకి మజ్జిగ మిరపకాయలు అలానే అప్పడాలు బాగుంటాయని అయితే వేపానండి. సో ఇవి కూడా నేను బ్యాగ్లో పెట్టేస్తాను. సో అంతేనండి, నేను చేసిన ఈ కర్రీ అలానే ఉప్మా నచ్చినట్టయితే, ఈ బ్లాగ్ మార్నింగ్ రొటీన్ నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.